అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాట్లాడమ్మ. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయన ఆరోగ్యం, ఆనందం, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషంతో వదిలేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా మనకి ఇక్కడ నవరాత్రులు, నవదుర్గాకాళిక ఎనర్జీస్. సో మనకి సెప్టెంబర్ 22 మొదలైందండి. అప్పటి నుంచి అక్టోబర్ 1 వరకు మనకు కంటిన్యూగా నవరాత్రుల తాలూకా ఎనర్జీస్, అంటే ఇక్కడ అమ్మవారి తాలూకా డివైన్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఆ 9 days అద్భుతంగా కాస్మిక్ ఎనర్జీ కానీ అలాగే యూనివర్సల్ మా ఎనర్జీస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అమ్మ మనకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ 9 రోజులు మనము ఈ 9 రోజులు నవరాత్రులు మనము చక్కగా నియమబద్ధంగా కనుక అమ్మవారితో కనెక్ట్ అవ్వడానికి కనుక రోజుకి ఒక మంత్రం, అంటే ఇక్కడ అమ్మవారికి కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒక మంత్రం అమ్మవారిని చేసుకోవడం, లలిత సహస్రనామం పారాయణ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అమ్మవారికి కనెక్ట్ అవ్వడం. అయితే ఈ 9 days చేసుకోలేని వాళ్ళు ఏదో ఒక రోజు కనీసం, అంటే ఇక్కడ డే అంతా, అంటే ఇక్కడ ఏమంటారంటే డే అంతా కూడా అమ్మవారి తనకి శక్తి ఉండదు. ఈ 9 రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన నుంచి అమ్మ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ టైంలో కొంతమందికి హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి, రోజు చేయలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఈ ఒక్క రోజు, అంటే ఇక్కడ ఏమంటామంటే ఈ 9 daysలో ఏదో ఒక రోజు కనుక మనము అద్భుతంగా ఆ ఒక్కరోజు నియమంగా ఉండే అమ్మవారిని తాలూకా మంత్ర సాధన చేసుకుంటే మనము ఈ 9 days చేసేటువంటి పవర్ అంతా కూడా నవరాత్రులు, అంటే ఇక్కడ 9 రోజులు మనకి అమ్మ తాలూకా ఎనర్జీస్ ఏవైతే కనుక రిసీవ్ చేసుకునేటువంటి అదృష్టం మనకి ఈ ఒక్కరోజు చేయడం వల్ల మనకు వస్తుంది. సో ఇక్కడ మనము చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే, మీరు అంటే ఆ ఒక్కరోజు నైట్ కంపల్సరిగా నైట్ మటుకు మెయిన్ శుద్ధి చేసుకోవడం కోసం మీకు చెప్తున్నాను. సో మనకేంటంటే శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా ఇంపార్టెంట్. సో శుద్ధి చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే నైట్ కంపల్సరిగా ఒక నిమ్మకాయ తీసుకొని అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టి రాత్రి తల కింద పెట్టుకొని పడుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏమంటామంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికని మనసులో సంకల్పం చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎంతైనా సరే, అంటే అన్ని డాక్టర్స్ చూపించినా కూడా ఎంతకి తీయలేనటువంటిది, అంటే ఇక్కడ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం లేదు, హెల్త్ సంబంధించినవి ఏమీ లేవు, కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా హెల్త్ బాగోకపోవడం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళు హెల్త్ ప్రాబ్లం కోసం పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే పిల్లలు పర్టికులర్గా చదువులు, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఎక్కువ విపరీతమైనటువంటి, అంటే ఇక్కడ నెగిటివిటీతో ఉండడము, అలాగే ఎడిక్షన్స్ అంటారు, ఏంటంటే బ్యాడ్ ఎడిక్షన్స్తో సఫర్ అయ్యే పిల్లలు. ఓకేనా? అప్పుడు టీనేజ్ వచ్చేటప్పటికి చెప్పిన మాట వినరు. తర్వాత ఏంటి వాళ్ళ గ్రోత్ కెరియర్లో కూడా చాలా ప్రాబ్లంతో, చదువుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే మంచి అభివృద్ధి లేకపోవడము, ఇలాంటి వాటికి కూడా ఈ విధంగా పెట్టుకోవడం. సో థర్డ్ థింగ్. అట్లనే ఫోర్త్ థింగ్ ఏంటంటే చాలామంది ఎక్కువగా ఏంటంటే ఏమంటారంటే కొన్ని పనులు చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటారు, కానీ సడన్గా అన్నీ రెడీగానే ఉంటాయి, కానీ లాస్ట్ మినిట్లో ఆ పని ఏదైతే ఉందో డ్రాప్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి సంబంధించినటువంటి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటారు, కానీ ఆ టైంకి ఏదో తెలియకుండా అడ్డంకి రావడం, ఆ ఇంటి పని ఆగిపోవడం, ఇట్లాంటివి కూడా. అలాగే కోర్టుకి సంబంధించిన ఇష్యూస్. సో చాలామంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కోర్ట్ కేసెస్ విన్ అవ్వకపోవడం, అంటే ఏంటంటే వాయిదాలు అయిపోవడము, కోర్ట్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోవడం, ఇట్లాంటివన్నీ. సో వాటిని మనము చక్కగా ఈ ఒక్క రోజు నవరాత్రి రోజు ఏదో ఒక రోజు, ఓకే, ఆ ఒక్క రోజు కనుక ఈ అద్భుతమైన రెమెడీ చేసుకోండి. మీకు అమ్మ తాలూకా కృప, అమ్మ తాలూకా బ్లెస్సింగ్స్ పుష్కలంగా వచ్చి మీ మది కోరిక ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. సో నైట్ మీరు ఒక నిమ్మకాయ తలకింద పెట్టుకొని పడుకోవాలి. మార్నింగ్ లేవగానే ఆ నిమ్మకాయ తీసేసి, ఓకేనా, ఇక్కడ లైట్గా కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. నెక్స్ట్ ఏంటంటే శుద్ధి చేసుకోవడం కోసం స్నానం ఏ విధంగా చేయాలి అంటే
ఒక హాఫ్ స్పూను లెమన్, ఒక హాఫ్ స్పూన్ ఏంటంటే పసుపు వేసుకొని, ఒక హాఫ్ స్పూను లెమన్ స్క్వీజ్ చేసి వేసుకొని, నెక్స్ట్ ఏంటంటే ఒక స్పూన్ ఉప్పు, తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఇవి వేసుకొని శుద్ధితో స్నానం చేయాలి. సో తల మీద నుంచి స్నానం చేసేసాను. ఓకేనా? స్నానం చేసేటప్పుడు కూడా మనసులో సంకల్పం ఏంటంటే ఏదైతే దోషం ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే మాకు ప్రాబ్లం ఏదైతే ఉందో అంతా కూడా మొత్తం క్లియర్ అయిపోయిందనేటువంటి సంకల్పంతో అమ్మవారిని తలుసుకొని చక్కగా స్నానం చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే చక్కగా స్నానం చేసుకొని మెయిన్గా మనసులో సంకల్పం ఏంటంటే ఉపవాస దీక్ష చేసుకోవడం చాలా మంచిది. ఉపవాస దీక్ష చేసుకోవడం. సో ఉపవాస దీక్ష అది మీకు ఏది కావాలంటే అది. కనీసం ఏంటంటే ఏమంటారంటే పూర్తిగా డే అంతా కూడా ఉపవాసంతో, కాకపోతే నీళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు. ఓకేనా? ఈవినింగ్ కావాలంటే తీసుకోవచ్చు. మామూలుగా ఫుడ్ పట్టి ఏంటంటే ఎంతో కొంత 16 గంటలు ఏదో లెక్క ఒకరోజు ఫాస్టింగ్ లాగా పెట్టుకోండి, ఉపవాస దీక్ష చేసుకొని. అమ్మవారికి ఏం చేయాలంటే అమ్మవారికి చక్కగా అంటే గుడికి వెళ్ళి మీరు అర్పించవచ్చు. కాకపోతే ఏంటేంటి చేస్తే మీకు అద్భుతంగా పనిచేస్తుందో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తమలపాకులు తీసుకోవాలి. అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. సో తమలపాకులు 2 తమలపాకులు తీసుకోవాలి. అమ్మవారికి ప్రీతి అయినటువంటిది మనకి ఏమంటారంటే గులాబీ పూలు కానీ లేకపోతే తామర పూలు కానీ అర్పించవచ్చు. సో రెండిట్లో ఏదైనా మీరు పెట్టుకోండి. ఒకటి తామర పువ్వు అయితే 1, గులాబీ పువ్వులు అయితే 3 అట్లా పెట్టుకోండి. ఓకేనా? సో అది దాంట్లో ఏదైతే తమలపాకు ఉందో తమలపాకు మీద ఏం చేస్తారంటే చక్కగా ఒక పసుపు కుంకుమతో ఒక బొట్టు పెట్టండి తమలపాకు మధ్యలో. ఓకేనా? మధ్యలో పెట్టి పువ్వు పెట్టి తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఒక 2 లవంగా ముక్కలు, 2 లవంగా ముక్కలు అర్పించండి. అర్పించిన తర్వాత చక్కగా చేతిలో పెట్టుకొని సంకల్పం చేసుకోండి. సంకల్పం ఏంటి అంటే మీకు ఏవైతే ప్రాబ్లం ఉందో, ఫస్ట్ మీకు చెప్పాను ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లం అయితే హెల్త్ ప్రాబ్లము, అలాగే పిల్లలు అభివృద్ధి చెందడానికి, ఇట్లా మీకు ఏ ప్రాబ్లం, అలాగే కోర్టు కేసెస్ ఏవైతే ఉంటే అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇలా సంకల్పం చేసుకొని చక్కగా అది ఏం చేస్తారంటే ఒక దీపం వెలిగించి మంత్రం చెప్తాను. ఆ మంత్రం ఒకటి చేసుకోండి. ఆ మంత్రం ఏంటన్నది మీకు చెప్తాను, అది చక్కగా చేసుకోండి. ఒకవేళ కనుక ఆ మంత్రం మీకు డిస్క్రిప్షన్లో పెడతాం మేము, అది చక్కగా చూసి చక్కగా చెప్పుకోండి. లేకపోతే నేను ఒకసారి చెప్తాను, అది చక్కగా దానం చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం ఆనందవల్లిం అమృతకర్తలం ఆదిశక్తి పరాయ మాయా స్వరూపిణి మమ హృదయ సఖి మాత్పర చండి ప్రచండి జ్ఞానాగ్ని రూపిణి నలిని పరిమళి ఓంకారమూర్తి భోగి యోగ సన్నిధం భువన వసగిరి ఐం నమస్తే 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 నమో నమః. సో ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని అట్లీస్ట్ 3 సార్లు సాధన చేసుకోండి. చాలు 3 సార్లు సాధన చేసుకొని సంకల్పం చేసుకొని చక్కగా మీకు వీలైతే మీకు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు కావాలంటే కనుక అమ్మవారి గుడికి వెళ్ళి కూడా మీరు సమర్పించవచ్చు. పాదాల దగ్గరికి వెళ్ళి సమర్పించేసి వచ్చేసచ్చు. సో ఇది ఒక్కటి అద్భుతమైనటువంటి రెమెడీ చేసుకోండి. మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే అమ్మ అనుగ్రహం పూర్తిగా పుష్కలంగా దొరుకుతుంది. చక్కగా మీ కోరికలు ఏవైతే ఉంటాయో చక్కగా నెరవేరుతాయి. సో ఈ అద్భుతమైనటువంటి సింగిల్ రెమెడీ చేసుకోండి. మీకు హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అన్నీ కూడా. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ అలాగే దీర్ఘకాలికటువంటి ఎన్నో సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే ఈ ఒక్క రెమెడీ చేసుకోండి. నవరాత్రుల్లో ఒక్కరోజు ఈ ఒక్కటి చేసుకోండి, అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. చక్కగా చేసుకోండి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి ఒక్క సింగిల్ రెమెడీతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.